రైట్. ఇక అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు మంత్రి నారాయణ. అమరావతిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లను పరిశీలించిన మంత్రి పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. కొందరు అమరావతిపై కావాలనే రాజకీయ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. 98.6% మంది రైతులకు ఫ్లాట్స్ కేటాయించామని, కొందరు రైతులు కోర్టులకు వెళ్లటం కుటుంబ వివాదాల నేపథ్యంలోనే కొన్ని ఆగి ఉన్నాయని కూడా ఆయన వివరించారు. భూములిచ్చాం, ప్రభుత్వం ఫ్లాట్స్ ఇవ్వలేదు అని ప్రచారం చేసేవాళ్లు నిజానిజాలు తెలుసుకోవాల్సిందిగా సూచించారు మంత్రి నారాయణ. లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, అధికార భవనాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఐకానిక్ టవర్స్ ఉన్నాయో ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే దీని మీద అక్కడక్కడ అప్పుడప్పుడు అంటే ఈ జరిగే వేగాన్ని ఎంతో వేగంగా జరుగుతుంది. ఇక్కడ కాదు, పక్క రాష్ట్రాల్లో డిస్కస్ చేసుకుంటున్నారు. పక్క రాష్ట్రాల్లో తెలుగువాడు ఎక్కడున్నా దీని మీద డిస్కషన్ జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. మనం ఎంబై చూసి ఇచ్చామని. ఈ పరిస్థితుల్లో అక్కడక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న విషయం, ఈరోజు రైతులు ప్లాట్లు ఇచ్చింది ఎంతమంది రైతులు అంటే 30,753 మంది రైతులు ప్లాట్లు ఇచ్చారు. ఇచ్చిన రైతుల సంఖ్య ఇప్పటి వరకు 30,753. ఎన్ని ఎకరాలు ఇచ్చారంటే 35,017 ఎకరాలు ఇచ్చారు. దాంట్లో 30,753 మంది రైతులకు గాను 30,079 మందికి ప్లాట్లు అలాట్ చేసాం. ఇంకా అలాట్ చేయాల్సింది కేవలం 674 మంది. అలాట్ చేయాల్సింది 674 మందికే. 35,017 ఎకరాల్లో 35,017 ఎకరాలలో 34,527 ఎకరాలు అలాట్ చేసాం. 35,017 ఎకరాలు ఇస్తే అందులో 34,527 ఎకరాలకి ప్లాట్లు అలాట్ చేసాం. ఇంకా ప్లాట్లు అలాట్ చేయాల్సింది 489 ఎకరాలకే. 489 ఎకరాలకు మాత్రమే ప్లాట్లు అలాట్ చేయాలి. అది కూడా 674 మంది రైతులు. దాన్ని భూతత్వంలో చూపిస్తున్నారు. ప్లాట్లు సైడ్ ల్యాండ్ తీసుకున్నారు, మా ప్లాట్లు అలాట్ చేయలేదని. ఇది ఒక రాజకీయ కుట్ర.